ఉన్నారు? ఐ డోంట్ మీన్ దట్. హర్ట్ అవడానికి నేనెవరిని? అవును, ఎవరిని? మీరు రుక్మిణి, వాడు కృష్ణుడు, మరి నేను శిశుపాలుడు అనుకోవచ్చు ఫర్ ద టైం బీయింగ్. అంటే మీ కృష్ణుడి చేతిలో నా చావు కన్ఫర్మ్ అనమాట. నీ భయం నాకు అర్థమైంది. ఛ, నా వెంట పడితే చంపేస్తాడనే కదా. ఐ థింక్ ఐ హావ్ ఎ సొల్యూషన్. ఏంటది? నీకు రాఖీ కట్టేస్తాను, బ్రదర్ అని పిలుస్తాను, ఇంకా నీ జోలికి రాడు. వాట్స్ ఇట్? ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి తెంగర్ డెసిషన్ తీసుకోకు నువ్వు. నిన్ను వాడిని కలిపే బాధ్యత నాది. ఆ నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు కాల్ చేస్తా. మీరు బయలుదేరండి ముందు. ప్రామిస్? तेरे साथ तो ये होना ही था. एक नंबर का फ्रॉड है रे तू. ఇప్పుడు వైశాలి కాల్ పట్టుకొని నిజం చెప్పడం తప్పించి వేరే దారే లేదు. दूसरा रास्ता ही नहीं है. रास्ता ही नहीं है. నిజం చెప్పేద్దామని, అవసరమైతే అమ్మాయి కాళ్ళు పట్టుకుందామని వైశాలి కాలేజ్కి వెళ్ళాను. కానీ ఆ శ్రవణ్ గడి ప్లాన్ మొత్తం మార్చేశాడు. ఏ శ్రవణ్ ఎవరు? ఈడెక్కడి నుండి వచ్చాడు మధ్యలో? आप ही बोला था ना, दूसरा रास्ता. వైశాలి, 2 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాను ఐ లవ్ యూ అని, బట్ యూ ఆల్వేస్ సెడ్ నో. వై? ఇక ముందు నేను చెప్పాలన్నా చెప్పలేను. ఐఎమ్ లీవింగ్ టు న్యూజిలాండ్. వై యు బీయింగ్ సో వియర్డ్? ఆన్సర్ తెలిసి కూడా క్వశ్చన్ అడుగుతున్నావు. ద ఆన్సర్ ఇస్ ఆల్వేస్ నో. అదే ఎందుకు అని అడుగుతున్నా. అది యాక్చువల్లీ నీకు అనవసరం, బట్ ఐ స్టిల్ టెల్ యూ ఐ హావ్ సమ్మన్ ఇన్ మై లైఫ్ నౌ. తెలుసు, సూర్యని ఎవరితో తిరుగుతున్నావు కదా. ఓహ్, నీకు అలా అర్థమైందా? హలో హలో వైషు. సూర్య, తన గురించి ఏమైనా తెలిసిందా? అది చెప్దామని వచ్చాను. నువ్వేంటి ఇక్కడ? మీకు నిజం చెప్దామని వచ్చాను, కానీ చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు అని. చెప్పు, పర్లేదు. ఇప్పుడు కృష్ణుడు శిశుపాలుడు నేనే అంటే మీ ఫీలింగ్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? కోపం వచ్చింది, కనపడుతుంది. చెప్పే యదాలకి ఐ కాంట్ లైరా అని. ఫ్రెండ్సా వాళ్ళు? చిచి. ఓ, అబద్ధమా? అయినా నా పిచ్చి కాకపోతే కృష్ణుడు శిశుపాలుడు నేను ఒకటవటం ఏంటి? అయ్యే ఛాన్స్ లేదు కదా, అవలేం కదా. చిన్న కోపం ఆడినందుకే మీకు అబద్ధం వచ్చింది. కళ్ళ ముందు ప్రేమిస్తున్న నన్ను వదిలేసి మీరు ఆ కృష్ణుడిని ప్రేమిస్తుంటే నేను ఫీల్ అవునా? జలస్ ఫీల్ అవునా? చెప్పండి చెప్పండి చెప్పండి. దా, నీ సంగతి ఏంటో గానీ నీతో మాట్లాడడం చూసి వాడు చాలా ఫీల్ అవుతున్నాడు. ఎవడాడు? అబ్బా, వెళ్ళిపోయాడు. శ్రవణ్, నా సీనియర్. లత అనే నా ఫ్రెండ్ని 2 years డేట్ చేశాడు. అమ్మాయి సూసైడ్ దాకా వెళ్ళింది. ఇప్పుడు నా వెంట పడుతున్నాడు. ఇలాంటి రౌడీ విధవల్ని చంపేయాలి. బట్ ఐల్ బి ఫైన్ ఐ థింక్. రేపటి నుంచి హీల్ బీ ఇన్ న్యూజిలాండ్ అండ్ ఆఫ్టర్ మై ప్రాబ్లమ్స్ ఆల్ సాల్వ్. అయితే నా ప్రాబ్లం కూడా సాల్వ్ అయినట్టే. హలో, ఇదిగో నీ అజ్ఞాత ప్రేమికుడు నన్ను చంపడానికి వచ్చాడు. నువ్వు త్వరగా వస్తే నన్ను ప్రాణాలతో చూడొచ్చు. వచ్చేస్తావుగా? Oh my God, he's found the kite thieves. Hey. ఎక్కడికి రావాలి? అలీగంజ్ ఫుట్బాల్ గ్రౌండ్. హాయ్ బ్రో. బ్రో, ఎవరా మీరంతా? ఫ్రెండ్స్ బ్రో. ఏం జరుగుతుందిరా? నీకు ఆన్సర్ కావాలా, కొట్టడం కావాలా? కొట్టు బ్రో. ప్లీజ్ రా, కొట్టద్దురా. అరే నన్ను కొట్టద్దు ప్లీజ్. ప్లీజ్ కొట్టద్దు. ప్లీజ్ 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 కొట్టరా ప్లీజ్. ఏ కొట్టద్దురా, కొట్టద్దురా, కొట్టరా ప్లీజ్. కొట్టేశాడు.
అరే కొట్టద్దురా. అబ్బ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 . చంపేస్తున్నాడు రా బాబోయ్. శ్రవణ తగలేదురా. తగ్గలకుండా కొట్టు బ్రో, కొట్టు బ్రో, కొట్టు. అమ్మ కొట్టేస్తాడు, అమ్మ చంపేస్తాడు. అయ్యో అబ్బా. అరే నీ 10 మంది సిగ్గులేదా? సిగ్గులేదా? నేను టైం కొంచెం కాబట్టి సరిపోయింది. అవును వైషు. నీ కూడా ఏంట్రా? నీకేంటి మంది? అబ్బా అయినా అంత గట్టి కొట్టేయండి వైషు. నేను నిన్నే చెప్పాను కదా నా ఫ్రెండ్ లత సూసైడ్ కేస్ అని. వీడే తను నన్ను లవ్ చేస్తే, అదే ఫాలో చేస్తే నీకేంట్రా ప్రాబ్లం? నేను నిన్ను ప్రేమిస్తున్నానా? అడుగుతుందిగా చెప్పి. అయినా వైషు నన్ను ప్రేమిస్తే నీకేంట్రా ప్రాబ్లం? అడుగుతోందిగా చెప్పు. నో ప్రాబ్లం భయ్యా, ఫ్లైట్ టైం అవుతుంది, వస్తా. అదేంటి వైషు, నేను ప్రేమిస్తే నీకు ప్రాబ్లం లేదు, వాడికి ప్రాబ్లం లేదు, నాకు అంతకంటే ప్రాబ్లం లేదు. ఎంచక్క మనం హ్యాపీగా ప్రేమించుకోవచ్చు కదా. వైషు 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 నువ్వు కాదని నేనేమైపోతాను చెప్పు. ఏమైపోతావు? నిజం చెప్పను అబద్ధం చెప్పను? ముందు అబద్ధం చెప్పు. పిచ్చోళ్ళు అయిపోతా వైషు. మరి నిజం? నేను ఎప్పుడు అబద్ధం చెప్పను వైషు. వైషు ఓయ్, వెంట పడడం వరకు ఓకే, కాదంటే పిచ్చివాడు అవడం కొంచెం ఓవర్గా లేదు? నాకు అదే అనిపించింది. హలో వైషు. Today we will discuss about rheumatoid arthritis. Rheumatoid fracture. Onset of disease. హలో, నువ్వు అబద్ధాలు చెప్పవని తెలుసు. దట్స్ గుడ్ క్వాలిటీ. నేను కన్సిడర్ చేశానంటావా? అవలీలుగా చేయొచ్చు. అది హలో. హలో. ఓయ్, అడగడం మర్చిపోయాను. అయినా నేను నిన్నే ఎందుకు ఇష్టపడాలి? ఐ మీన్, వాట్స్ స్పెషల్ అబౌట్ యూ? నా బ్లడ్ గ్రూప్ ఏబిఓ. వెరీ రేర్, 1,000,000 మందిలో ఒకడికి ఉంటుంది. చాలా, ఇంకేమైనా తెలియాలా? కొద్దిగా వాటర్ వేసాను. ఓకే, ఉంది కదా. అదేనా? రెడీ. వావ్, చాలా ఫాస్ట్ ఉంది. వైషు, నాకేమైనా చెప్పడం మర్చిపోయావా? మీకు గుర్తుందా నేను చెప్పాను లండన్కి వెళ్ళి కార్డియాలజీ చేస్తానని? దానికి ఎగ్జామ్ నెక్స్ట్ వీక్. అది కాదు, దానికన్నా ఇంపార్టెంట్ ఏదన్నా. నాన్న చెప్పడం మర్చిపోయాను. ఈ మధ్యన ఒక అబ్బాయి నచ్చడం మొదలెట్టాడు. అవునా? దాట్స్ ఇంట్రెస్టింగ్. ఎవడు ఏం చేస్తుంటాడు, ఎక్కడ ఉంటాడు? నాన్న, టూ మెనీ క్వశ్చన్స్. 3 కదరా క్వశ్చన్స్. నాకు తెలీదు. రేపు నేను లంచ్కి పిలుస్తాను, మీరే డైరెక్ట్గా అడగండి. నాన్న, మీరే అమ్మని మేనేజ్ చేయాలి. ఓర్ని నా వల్ల కాదురా. నో నో ప్లీజ్ 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 ప్లీజ్. చూద్దాం. థ్యాంక్ యూ. ఓయ్, చెప్పు వైషు. మరీ ఆ శ్రవణ్ గాడికి కూడా భయపడేంత భయమా? కొంచెం ధైర్యం కూడా ఉండుంటే నీ పర్సనాలిటీకి సెట్ అయ్యేది. నేను ఇలాగే వదిలేస్తే నువ్వు ఎలా బతుకుతావో ఏంటో. నువ్వు ఉన్నావుగా చూసుకోవడానికి. అన్ని విషయాలు చెప్తున్నావు కానీ అసలు విషయం చెప్పట్లేదు. ఆ చెప్పాల్సిందేదో చెప్తే నీ దగ్గరే పడి ఉంటాగా కుక్క పిల్ల. రేపు మధ్యాహ్నం ఇంటికి వస్తున్నావుగా లంచ్కి? షాప్ 1. నాన్నకి పంచువాలిటీ లేని వాళ్ళంటే నచ్చరు.
बॉस 7 days 50 days 54 किधर है? वैशाली का घर तो हाँ ఏంటి హడావిడి? ఎవరైనా వస్తున్నారా? నన్నేం అడగొద్దు. ఎవరో స్పెషల్ గెస్ట్ అట. నాన్న చెప్పారా గెస్ట్ ఎవరని? తెలీదు. ఏదైనా అర్థమయ్యేలా చెప్తే కదా మీ నాన్న. गाड़ी रोको गाड़ी रोको ఆపవయ్యా గుర్తుపట్టావా సార్ మీరా అమ్మయ్య గుర్తుపట్టావన్నమాట మా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను మా ఏరియాలో నా ఇల్లు ఇక్కడే రా ఒక కప్ కాఫీ తాగి వద్దు సార్ ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు తాగుతాను నో ఛాన్స్ నీ ఫ్రెండే ఉంది ఎప్పుడైనా కలవచ్చు నేను ఇవాళ బ్రతుకున్నానంటే దానికి కారణం ఎవరు నువ్వే అలాంటిది తెలియకుండా మా వీధి వరకు వచ్చిన దేవుడిని తెలిసి నేను ఇంటికి తీసుకెళ్ళకపోతే ఆ దేవుడి సంగతి ఏంటో నాకు తెలియదు కానీ మా ఆవిడ నన్ను శపిస్తుంది ఒక్క నిమిషం సూర్య ఎక్కడున్నావు? నాన్న వచ్చే టైం అయింది, త్వరగా రా. ఒక్క 2 minutes లో వచ్చేస్తున్నాను నేను కన్విన్స్ చేస్తాను నాకు సరే, వచ్చేస్తున్నా వస్తున్నా వస్తున్నావుగా వస్తున్నా ఇట్స్ అన్ ఆర్డర్ డోంట్ చీట్ నాన్న కూడా వచ్చేసాడు. ఎవరు వచ్చారు చూడు